కాన్స్టిట్యూషనల్ లిమిట్స్, ఐపీఎస్ వీటి పరిధిలో నువ్వు చేయాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఆయన చాలా ఆరోగెంట్. ఈవెన్ పిటిషనర్స్ ఎవరైనా వెళ్ళినా, పిటిషనర్స్ తరఫున న్యాయవాదులు వెళ్ళినా సరే చాలా దురుసుగా ఒక నియంతలాగా, ఒక అహంకారి లాగా మాట్లాడాడని చెప్పేసి నేను విజయవాడ అడ్వకేట్స్ ని ఫోన్ చేశాడు అంటే నాకు వచ్చిన సమాచారం. ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి, నువ్వు ఏదో కొంతమంది రౌడీల్ని, కొంతమందిని ఎవరిని అంచివేశాడు కాబట్టి ఈయన హత్య చేసిన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు తీసినా సమర్థించాలి అనే వాదన కరెక్ట్ కాదు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులుగా ఆయన ఉన్నాడు. ఆయన గతంలో ఏం చేశాడు? 19 మందిని ఆయన ఎన్కౌంటర్ చేశాడు. 19 మందిలో 16 ఎన్కౌంటర్లు అవి వాస్తవం కాదు అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తేల్చింది. ఆ కేసుల్ని కూడా మా గుంటూరుకి సంబంధించిన భువనగిరి చంద్రశేఖర్ గారు, ఆయన అతి గొప్ప న్యాయవాది, ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన పోరాడి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన దారుణం చేశాడని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు. 16 మందిని చంపేశాడు. మరి ఆయన చర్య తీసుకోవాలి కదా, తీసుకోకుండా గవర్నమెంట్ వదిలేసింది. అంతెందుకు, ఇప్పుడు నత్వాని ఉంది, ఈ కాదంబరి నత్వాని విషయంలో ఆయన ఏం చేశాడు? ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. నేను మన ప్రభాకర్ గారి ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న మీరు ఏ విధంగా అయితే కృష్ణలంకి వెళ్ళి సాయి కుటుంబ సభ్యులు ఎలా మీరు పరామర్శించారో, కాదంబరి నత్వానిని కూడా మీరు పిలిపించి మీరు పరామర్శించండి. అమ్మ నీ విషయంలో ఇలా జరగటం రాదు అని. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ గతంలో కనుక చూస్తే ఒక 20-25 సంవత్సరాల క్రితం అదే విజయవాడలో 2 ఎన్కౌంటర్స్ జరిగాయి. ఆ ఎన్కౌంటర్ జరిగితే ఈ సిట్ స్టాండ్ ఏదో కమిటీలు వేస్తే ఈ సిట్ స్టాండ్ కమిటీలన్నీ క్లీన్ చిట్ ఇచ్చాయి పోలీస్ అధికారులకి. పోలీస్ అధికారులకు క్లీన్ చిట్ ఇస్తే అది చివరికి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇదిగోండి నేను తీసుకొచ్చా జడ్జిమెంట్ ఆగస్టు 7, 2024 జడ్జిమెంట్ ఇస్తూ ఈ సిట్ స్టాండ్లు ఇవన్నీ కుదరవు, వీటిని నమ్మడానికి వీల్లేదు, ఇది నేరం చేశారా లేదా అనేది కేవలం కోర్టు మాత్రమే తెలుస్తుంది, ఆ కోర్టులోనే తేల్చాలి అని చెప్పి మొత్తం ఈ విషయం మొత్తాన్ని కూడా మళ్ళీ కింద కోర్టుకి, ట్రయల్ కోర్టుకి రిమాండ్ చేసిన విషయం. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రభుత్వంలో ఉన్నామనో లేకుంటే మన కులానికి సంబంధించిననో లేదా మెహర్బానీ కోసమో పోలీస్ అధికారులని వీళ్ళని సమర్థించడం మంచిది కాదు. ఈ రోజు ఎవరో ఒక వ్యక్తికి జరిగింది, రేపు పొద్దున్న మనం దీన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ చేయకపోతే ప్రతి ఒక్కడికి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మనకు రాజ్యాంగం మనం ఎందుకు రాసుకుంటాం, మనం చట్టాలను ఎందుకు తయారు చేస్తున్నాం? రాజ్యాంగాన్ని చట్టాన్ని మనం రాసుకున్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలి. నేరస్తులు పెరిగిపోతున్నారు. నేరస్తులు ఎందుకు పెరిగిపోతున్నారు? నేరస్తులు పెరిగిపోతున్నారంటే వీరు నియంత్రణ చేయలేకపోతున్నారు. వీరు నియంత్రణ చేయండి. గతంలో నేను చూశాను, బషీర్ గారు ఇప్పుడు ఆయన చేసింది నియంత్రణ చేసే క్రమంలోనే ఆయనకు వస్తున్న అపారమైన మద్దతుని మీరు చూసి మీరు ఈర్ష్యపడుతున్నారు. అపారమైన మద్దతు అని మీరు భావిస్తున్నారు, అది వాస్తవంగా అపారమైన మద్దతు కాదు. మరి ఈ రోజు వచ్చారు సార్, ఇప్పుడు నేను అక్కడ లేను, జనాలు వచ్చారు, కొవ్వొత్తులు ర్యాలీ చేశారు, వాళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు కాదు. ఆ జనం మనం అంటే వాస్తవంగా చూద్దాం సార్. బషీర్ గారు చూడండి, అక్కడ ఈ రోజు ఎంతో ప్రజాదరణలో ఉన్న జగన్ రెడ్డి గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ వస్తుంటే ఆ మీటింగ్లకు వచ్చే వాళ్ళకి డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిల్స్ ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఒక సిఐకి సపోర్ట్ గా స్వచ్ఛందంగా 5 పైసలు కూడా తీసుకోకుండా వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలు, వంకాయ ర్యాలీలు చేస్తున్నారంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు. ఇవన్నీ ఏంటంటే పెయిటే. అసలు నా సింపుల్ క్వశ్చన్, పోలీస్ వ్యవస్థ కనుక బయాస్డ్ గా లేకుండా ఉన్నట్టయితే సిఐ మీద కేసు నమోదు, ఒక అత్యంత తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదవుతే అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన స్నేహితుడైన ఒక కానిస్టేబుల్ ఉన్నాడంట, ఆ సింగినగర్కి సంబంధించిన కానిస్టేబుల్ ఉంటే ఆయన సొంత ఇంట్లో నుంచి అక్కడికి మారాడంట. చాలా మంది సిఐలు, పోలీస్ అధికారులు వెళ్ళి ఆయనకి సంఘీభావం ప్రకటించి వచ్చారంట. అంటే ఏంటి, దీన్ని బట్టి ఏంటి రేపు సిట్ కూడా మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఈ విషయం తెలియని వాళ్ళు ఇవాళ వెళ్ళి సింగనగర్ వెళ్ళి ఆయన పరామర్శించడానికి అవకాశం కల్పించేట్టుంది. మీరు ఆ రహస్యం బయట పెట్టేశారు. రహస్యం బయట పెట్టడం కాదు, ఇది రహస్యంగా జరుగుతుంది. కాబట్టి సిట్టులు, స్టాండులు వీటికి మేము ఒప్పుకోం. మీకు నిజమైన అంకిత భావం, చిత్తశుద్ధి కనుక ఉంటే ఒక న్యాయమూర్తిని వేయండి.
సిట్టింగ్ న్యాయమూర్తిని వేసి రైట్, ఒకసారి సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా- జూపూడి ప్రభాకర్ గారి దగ్గరకు వద్దాం. ఎందుకంటే ప్రభాకర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నాయకుడు వెళ్ళి పరామర్శించారు, ఆ తర్వాత చంద్రబాబు గారు పిలిపించుకున్న పరామర్శించారు, రెండు పరామర్శలే. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. ఈ రెండు చూసి మీ దగ్గరకు వద్దాం. ఒకసారి వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ ద